నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్. ఈనాడు పేపర్లో చూసుకుంటే నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనను ప్రచురించింది. అది నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ దుకాణాన్ని సందర్శించి అక్కడ మోడీ ఫోటో లేదు అని చెప్పేసి గోల చేసింది, కలెక్టర్ మీద ఆగ్రహించింది. మరి దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చూద్దాం. రేషన్ దుకాణంపై మోదీ ఫోటో ఏది? ఈ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో తెలుసా? కామారెడ్డి కలెక్టర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి రవాణా, గోదాం ఖర్చులను భరిస్తూ కేంద్రం ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోందని, అలాంటప్పుడు రేషన్ దుకాణాలపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టడం లేదంటూ కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ను ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మంత్రి రెండో రోజు శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్కు వచ్చారు. అక్కడ రేషన్ దుకాణాన్ని సందర్శించి ఈ విధంగా గోల చేసింది. సరే, మోదీ ఫోటో పెట్టాలా వద్దా అనేటువంటిది సెకండరీ. అంటే సంక్షేమ పథకాల మీద ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రధానమంత్రి ఫోటోనో లేదా సీఎం ఫోటోనో పెట్టాలని కాదు, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేదలకు ఎంతవరకు అందుతున్నాయి, వాటి వల్ల వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారని చూడాలి తప్ప మా ఫోటో పెట్టాలి, వీళ్ళ ఫోటో పెట్టాలని. వీళ్ళకంటే స్టాలిన్ బెస్ట్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బెస్ట్. ఆ స్టాలిన్ని చూసి నేర్చుకోండి నిర్మలా సీతారామన్ అమ్మ కేంద్ర మంత్రి. ఫోటో ముఖ్యం కాదు, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలే ముఖ్యం. అయితే ఈ వార్తకు సంబంధించి కింద మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఒక కౌంటర్ వేసిండు. అక్కడ కేసీఆర్ ఫోటో పెడతారా? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ఫోటో పెట్టమని రేషన్ షాపులలో పెట్టాలని అంటుంది. అయితే ఇక్కడ హరీష్ రావు కూడా నిర్మలా సీతారామన్కి కౌంటర్ ఇచ్చిండు. అక్కడ కేసీఆర్ ఫోటో పెడతారా? మరి ఎక్కడ? దేశాన్ని పోషిస్తున్న 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆయుష్మాన్ భారత్లో రాష్ట్రం చేరింది. అది అబద్ధమైతే నేను రాజీనామాకి సిద్ధం. నా సవాల్ను నిర్మలా సీతారామన్ స్వీకరించాలి హరీష్. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ పథకంపై కేంద్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని చూపుతున్న హరీష్. ఇక చెప్పమ్మా నిర్మలా సీతారామన్ గారు. మరి హరీష్ రావు సవాల్ విసిరిండు. హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తారా, స్వీకరించరా అనే రాజీనామాకు కూడా సిద్ధం అంటుండు. నేను చెప్పింది అబద్ధమైతే రాజీనామాకు సిద్ధమే అంటుండు. మరి ఆ సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పాలి, లేదా దానికి సంబంధించినటువంటి ఇట్లా కామెంట్లు మోదీ ఫోటో పెట్టాలి, ఆ తర్వాత అంబానీ ఫోటో పెట్టాలి, లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోటో పెట్టాలి, వీళ్ళ ఫోటోలు పెట్టాలి. అవి ఫోటోలు పెడితే పెడతారు, లేకపోతే లేదు. కానీ ఎంతవరకు పేదలకు మీరు ఇచ్చే పథకాలు అందుతున్నాయో చూడండి తప్ప ఈ ఫోటో పెడితే వచ్చేది లేదు, సచ్చేది లేదు. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.